గన్ కథా చిత్రం మిస్టరీ వీడింది. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ పై హత్యాయత్నం డ్రామాని తేలిపోయింది. విక్రమ్ స్కెచ్ మేరకే సుపారీ షూటర్ అతనిపై కాల్పులు జరిపాడని నిర్ధారించారు పోలీసులు. విక్రమ్ గౌడ్ A1 గా బంజారాహిల్స్ PS లో కేసు నమోదు చేశారు. A2 గా నందు, A3 గా అహ్మద్ ఖాన్ ను చేర్చారు. విక్రమ్ బ్యాచ్ లో మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు. కాల్పుల డ్రామాకు 6 నెలల ముందు నుంచే ప్లాన్ వేసినట్టు తేల్చారు. తనపై కాల్పులు జరిపేందుకు ఇండోర్కు చెందిన షార్ప్ షూటర్తో విక్రమ్ ఒప్పందం చేసుకున్నాడు. పథకంలో భాగంగా 3 నెలల కిందటే తన ఇంట్లోని సీసీ కెమెరాలను తొలగించాడు. కాల్పుల ఘటనకు 3 రోజుల ముందు షార్ప్ షూటర్కు తన ఇంట్లో విందు కూడా ఇచ్చాడు విక్రమ్. తుపాకీ కోసం విక్రమ్ 3 సార్లు ఇండోర్కు వెళ్లినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. కాల్పుల తర్వాత జరిగే పరిణామాలను ఎలా డీల్ చేయాలో, తన ప్లాన్ను ఏ రకంగా అమలు చేయాలో తన భార్య షిపాలిని విక్రమ్ ప్రిపేర్ చేసినట్టు తేలింది. అంతా ఓకే అనుకున్నాక ప్లాన్ను అమలు చేశారు. మొబైల్ డేటాతో డామిట్ గన్ కథ అడ్డం తిరిగింది. విక్రమ్ బ్యాచ్లో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలో అరెస్టుల పర్వం కూడా తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాల్పులు జరిపిన షార్ప్ షూటర్ విక్రమ్ నిర్మించిన ఓ సినిమాలో నటించాడని తెలుస్తోంది. కాల్పుల ఘటనలో తీగలాగితే విక్రమ్ గత చరిత్ర కూడా కదులుతోంది. తండ్రి ముఖేష్ గౌడ్ మంత్రిగా ఉన్న హయాంలో గన్మెన్ల సాయంతో విక్రమ్ సెటిల్మెంట్లు చేశాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. వీడిపై కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. అలాగే నయీంతో విక్రమ్ సన్నిహిత సంబంధాలపై కూడా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్యాష్ అండ్ కాల్పులు సహా గతంలో విక్రమ్ చేసిన దందాలు, లింక్లు బయటకొస్తున్నాయి. తండ్రి ముఖేష్ గౌడ్ మంత్రిగా ఉన్న టైంలో విక్రమ్ ఏ రేంజ్లో సెటిల్మెంట్లకు పాల్పడ్డాడో వివరాలతో సహా బయటకొస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో వివిధ పోలీస్ స్టేషన్లలో విక్రమ్పై 4 కేసులు నమోదయ్యాయి. సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన విక్రమ్ శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు తీశాడు. పార్ట్నర్స్ మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో విక్రమ్ బెదిరింపులకు దిగాడు. ఈ వివాదంలో మాదాపూర్లో విక్రమ్పై కేసు నమోదైంది. అటు 2013లో జూబ్లీహిల్స్లోని ఓ పబ్ నిర్వాహకుల మధ్య సెటిల్మెంట్ చేశాడు విక్రమ్. అంతేకాదు, తనపై దాడి చేశాడంటూ బాధిత నిర్వాహకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కూడా విక్రమ్పై కేసు నమోదైంది. మరోవైపు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లోనూ విక్రమ్పై కేసుంది. ఓ భూ వివాదంలో తలదూర్చి తమను బెదిరించాడన్న బాధితుల ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఇవే కాకుండా ఎన్నో సెటిల్మెంట్లకు విక్రమ్ పాల్పడ్డట్టు అనధికారికంగా తెలుస్తోంది. తన తండ్రి మంత్రిగా ఉన్న టైంలో ఆయన పలుకుబడిని అడ్డం పెట్టుకుని విక్రమ్ అండ్ గ్యాంగ్ దాదాగిరికి పాల్పడ్డ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మాజీ సీఎం అల్లుడు ఓ మత ప్రచారకుడి తరపున వకాల్తా పుచ్చుకున్న విక్రమ్ 2013లో బాలానగర్లో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో బాధితులపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. అలాగే బంజారాహిల్స్లో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ను విక్రమ్ కొట్టాడనే ఆరోపణలపై పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. గోషామహల్లో కార్పొరేటర్ ఆనంద్ గౌడ్ అతని అనుచరులపై దాడి చేశాడనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, ముఖేష్ గౌడ్ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఉన్న AK-47తో దేవరాజు అనే టీడీపీ కార్యకర్తను విక్రమ్ బెదిరించాడనే టాక్ ఉంది. విక్రమ్ గత చరిత్రపై ఖాకీలు దృష్టి సారించిన క్రమంలో విక్రమ్ అండ్ గ్యాంగ్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్,
గన్ కథా చిత్రం మిస్టరీ వీడింది. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్పై హత్యాయత్నం డ్రామా అని తేలిపోయింది. విక్రమ్ స్కెచ్ మేరకే సుపారీ షూటర్ అతనిపై కాల్పులు జరిపాడని నిర్ధారించారు పోలీసులు. విక్రమ్ గౌడ్ A1గా బంజారాహిల్స్ PS లో కేసు నమోదు చేశారు. A2గా నందు, A3గా అహ్మద్ ఖాన్ను చేర్చారు. విక్రమ్ బ్యాచ్లో మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. కాల్పుల డ్రామాకు 6 నెలల ముందు నుంచే ప్లాన్ వేసినట్టు తేల్చారు. తనపై కాల్పులు జరిపేందుకు ఇండోర్కు చెందిన షార్ప్ షూటర్తో విక్రమ్ ఒప్పందం చేసుకున్నాడు. పథకంలో భాగంగా 3 నెలల కిందటే తన ఇంట్లోని సీసీ కెమెరాలను తొలగించాడు. కాల్పుల ఘటనకు 3 రోజుల ముందు షార్ప్ షూటర్కు తన ఇంట్లో విందు కూడా ఇచ్చాడు విక్రమ్. తుపాకీ కోసం విక్రమ్ 3 సార్లు ఇండోర్కు వెళ్లినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. కాల్పుల తర్వాత జరిగే పరిణామాలను ఎలా డీల్ చేయాలో, తన ప్లాన్ను ఏ రకంగా అమలు చేయాలో తన భార్య షిపాలిని విక్రమ్ ప్రిపేర్ చేసినట్టు తేలింది. అంతా ఓకే అనుకున్నాక ప్లాన్ను అమలు చేశారు. మొబైల్ డేటాతో డామిడ్ గన్ కథ అడ్డం తిరిగింది. విక్రమ్ బ్యాచ్లో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలో అరెస్టుల పర్వం కూడా తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాల్పులు జరిపిన షార్ప్ షూటర్ విక్రమ్ నిర్మించిన ఓ సినిమాలో నటించాడని తెలుస్తోంది. కాల్పుల ఘటనలో తీగలాగితే విక్రమ్ గత చరిత్ర కూడా కదులుతోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కేసుకు సంబంధించి